హలో అందరికీ. సీజన్లో అయితే ఉసిరికాయలు దొరుకుతాయి కదండి. ఉసిరికాయలతో మంచిగా పచ్చడి పెడదామనేసి అయితే నేను 1 కేజీ ఉసిరికాయలను తీసుకొచ్చాను. 1 కేజీ ఉసిరికాయలకి మనం ఏ విధంగా కొలతలు తీసుకోవాలనో నేను క్లుప్తంగా ఈ వీడియోలో చెప్తానండి. నేను డిస్క్రిప్షన్లో కూడా కింద టైప్ చేసి పెడతాను, ఒకసారి చూడండి. కిలో ఉసిరికాయలు అయితే తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక క్లాత్ తుడుచుకోవాలండి, తడి లేకుండా. సో కిలో ఉసిరికాయలకి మనం ఏంటంటే కేజీకి 1/2 కిలో ఉప్పు, 1/2 కిలో కారం పొడి తీసుకోవాలి. మనం ఒక 50 గ్రామ్స్ వచ్చేసి ఆవాలు, ఒక 10 గ్రామ్స్ వచ్చేసి మనము జీలకర్ర తీసుకోవాలి. ఒక 10 గ్రామ్స్ మెంతులు తీసుకోవాలి. మంచిగా దోరగా వేయింపుకొని పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. వెల్లుల్లి వచ్చేసి మనం ఒక 1/2 కేజీ వరకు మంచిగా వలిచి వేసుకోవాలండి. పొట్టు లేకుండా మంచిగా తీసేసి కొద్దిసేపు ఉప్పుని ఎండలో ఆరబెట్టేసుకొని మనం పౌడర్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే మనకి ఉప్పు వల్ల మనకు తడి చెమ్మ లేకుండా ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనం మంచిగా ఆయిల్ అయితే నేను నువ్వుల నూనె 1/2 కేజీ తీసుకున్న, కేజీకి వచ్చేసి. సో ఇవన్నీ మంచిగా మనము నూనెనైతే స్టవ్ మీద పెట్టేసుకొని ముక్కల్ని మంచిగా దోరగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా వేపుకొని ముక్కల్ని పక్క పెట్టుకోవాలి. తర్వాత మనం అదే నూనెలో పోపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మెంతులు. సో కొంచెం కచ్చాపక్క దంచి పెట్టుకున్న వెల్లుల్ని మనం అందులో వేసుకొని మంచిగా సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందండి. దాంట్లో కొంచెం ఎండుమిర్చి, మనం తర్వాత ఇంగువ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని నూనె చల్లగా అయిన తర్వాత ఈ కారం పొడి, ఉప్పు, మనం ముందుగా చేసుకున్న మెంతుల జీలకర్ర పొడి అయితే ఆవాల పొడి అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ ముక్కల్ని యాడ్ చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత మనం 3 డేస్ వరకు పక్కకు పెట్టేయాలి. 3 డేస్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగా అయిందండి పచ్చడి అయితే. అసలు మా పిల్లలైతే చాలా ఇష్టంగా పెరుగు పక్కన నంచుకుంటారు అన్నం తినేటప్పుడు. ఈ విధంగా 3 డేస్ తర్వాత మనం ఒక్కసారి పచ్చడి కలుపుకొని ఉప్పు, కారం అవన్నీ మనం టేస్ట్ చూసుకుంటే ఏదైనా ఉప్పు తగ్గితే ఉప్పు కలుపుకోవాలి. సో ఉప్పు, కారం పొడి మంచిగా ఉండి నూనె మంచిగా దానిపైన ముక్క పైన నూనె వస్తే ఏంటంటే ముక్క బ్లాక్ అవ్వదండి. ఇది ఐరన్ ఉంటుంది కాబట్టి కొంచెం బ్లాక్ అవుతుంది పచ్చడి. సో డైలీ ఒక ముక్క తినడం వల్ల కూడా మంచి ఎనర్జీ ఉంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్.